ఖమ్మం జిల్లా వైరాలో పెట్రోల్ బంకులు ఘరానా మోసానికి పాల్పడుతున్నాయి. రీడింగ్ లో తేడాలను ప్రశ్నించిన కస్టమర్స్ పై వైరాలోని ఓ పెట్రోల్ బంక్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. 2 లీటర్ల పెట్రోల్ పోయించుకుంటే రీడింగ్ లో మాత్రం కరెక్ట్ చూయించిందని, బైక్ లో పెట్రోల్ పడలేదని కస్టమర్ తెలిపారు. దీన్ని ప్రశ్నిస్తే సిబ్బంది దాడి చేస్తున్నారన్నారు. పెట్రోల్ బంకులపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకులు ఇదే మోసాలకు పాల్పడుతున్నాయని చర్యలు తీసుకోవాలని కోరారు ప్రజలు. రీడింగ్ పెట్టి ముట్టు తీసిన తర్వాత కొట్టారు. అదే హడావిడ కొంచెం బంకులో ఉన్నారు, షార్ట్ కట్లే ఆడే బండి నెట్ వస్తే చూస్తే పెట్రోల్ లేదు. రీడింగ్ మాత్రం 220 రూపాయలకు మాత్రం తీసుకున్నారు. వాస్తవం ఇది. ఇంతకుముందు నేను 10 రోజుల క్రితం ఇక్కడే కొట్టించిన. అప్పుడు కూడా 2 లీటర్ పెట్రోల్ పోయితే ఆ ఊడిపోయి ఎండాపడ పోయి కొద్దిగా రాగానే ఇంటికాడ పోయి ఆగిపోయింది. డౌట్ వచ్చి ఇలా కూడా చూద్దామనే వచ్చిన. ఇది రెండోసారి చూద్దామనే కొద్దిగా చూస్తే ఇక్కడ సందులో ఆగింది. నెట్ వచ్చిన రీడింగ్ కొట్టింది, 220 రూపాయలు ఇచ్చింది. అమ్మాయి వాళ్ళు కొట్టింది, అమ్మాయి కొట్టింది వాస్తవం. డబ్బులు 220 రూపాయలు ఇచ్చిన వాస్తవం. బాబురావు పెట్రోల్ బంక్ వేరే రేట్లు గతంలో కూడా జరిగింది. బాబురావు పెట్రోల్ బంక్లో కొద్దింత ముందు ఖమ్మంలో పేరు బాబురావు పెట్రోల్ బంక్ పేరు మోగింది బంకే. మళ్ళీ ఆ సారు చూసుకుంటారో లేదో కానీ ఇక్కడ మాత్రం